ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి స్థానిక సంఘమునకు, సంఘ కాపరికి, అలాగే సంఘములో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో దాదాపు 1:45 అయింది. మరి మీరు భోజనం చేసి వచ్చారు అని నేను అనుకుంటున్నాను. చేసి వచ్చారా, వెళ్ళి చేస్తారా? చేసి వస్తే నిద్రపోతారు, వెళ్ళి చేస్తాము అని అనుకుంటే వాచ్ చూస్తారు. రెండిట్లో ఏది జరిగినా కానీ నేను ఆపేస్తాను. మీరు వాచ్ చూసినా ఆపేస్తాను, మీరు ఆవులించినా ఆపేస్తాను. దాంతో నాకు ఏమర్థమవుతుందంటే ఇంకా చాలే చెప్పింది, సాయంత్రం మాట్లాడుకుందాం అని మీరు చెప్తున్నారు నాతో అని అర్థమవుతుంది. ఏదేమైనా ఒక 40-45 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి, మననం చేసుకోవటానికి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యంలో నుండి కొన్ని అంశాలను మనం చూద్దాం. అయితే నిన్న నేను మీకు పరిచయం చేసినట్లుగా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూసాం. మేము ప్రకటించని వేరొక యేసును, మీరు పొందని వేరొక ఆత్మను, మేము పరిచయం చేయని వేరొక సువార్తను ఇంకెవరైనా ఎవరైనా సరే వచ్చి ప్రకటిస్తూ ఉంటే అలాంటి వాళ్ళను కూడా సహించడం ఇక బాగానే ఉంటుంది మీకు అని చెప్తున్నాడు. సో 3 అంశాలు లేదా 3 రకాలైనటువంటి సంఘమును గలిబిలిపరిచేందుకు 3 విధాలుగా సాతానుడు మన మధ్యలో పనిచేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటి విధానాన్ని లేదా మొదటి సంఘములో గలిబిలి పుట్టించడానికి సాతానుడు ఉపయోగించేటటువంటి అస్త్రము క్రీస్తును గురించినటువంటి దుర్బోధ, క్రీస్తును గురించినటువంటి తప్పుడు అవగాహన. యేసుక్రీస్తు అయితే పూర్తిగా దేవుడై ఉండాలి, లేకపోతే మనిషి అయి ఉండాలి అన్నటువంటి అవగాహన కాదు. ఆయన సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణముగా దేవుడు అన్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘము చెప్పేటటువంటి అవగాహనలో మనం నిలబడాలి. మన పిల్లలను అలాగే కట్టాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు బోధల విషయంలో మరియు క్రీస్తు నేర్పినటువంటి జీవన శైలి విషయంలో కూడా చాలా గలిబిలి ఉంది. దాని గురించి మళ్ళీ చూద్దాం. నిన్న మనం చూసుకున్నట్లుగా శరీరము క్రీస్తు ధరించటానికి వీలు లేదు అని చెప్పే శాఖలు కొన్ని, క్రీస్తు తండ్రి అయిన దేవుడు కల్పించగా కలిగినటువంటి ఒకానొక సృష్టిలో భాగం అని చెప్పే శాఖలు కొన్ని, ఇలాంటివి చాలా విషయాలు మనం చూసాము నిన్న. అన్నిటినీ మించి బైబిల్ గ్రంథము దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి ఏం మాట్లాడుతుంది, ఆయన యొక్క గుర్తింపు ఎలా ఉంది అన్న విషయాన్ని నిన్న మనం చూసుకున్నాం. ఈరోజు మీరు పొందని వేరొక ఆత్మ అన్నటువంటి అధ్యయనంలోనికి మనం వెళతాం. అలా వెళ్ళటానికి ముందుగా ఒక విషయం గుర్తు చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో మోషే, అహరోనులు ప్రభువును ఆరాధించటం కోసం ఆయనకు ధూప నైవేద్యములు వేయటం కోసం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నిబంధన మందసం ఉన్న చోట వారు ఏర్పరచుకున్నటువంటి గుడారములో పరిచర్య, సేవ, భక్తి వగైరా ఆరాధన క్రమంలో పాల్పంపులు పొందే సమయంలో నాదాబు, అబీహు అనే వారిద్దరూ అహరోను కుమారులు. వాళ్ళ నాన్నగారు రోజు ఎలా ధూపం వేస్తాడు, ఎలా అగ్ని రగిలిస్తాడు, ఎలా వేది మీదకి తీసుకుని వస్తాడు, ఎలా బలులు అర్పిస్తున్నారు, ఎలా వారి జీవితంలో విధేయత కలిగి బ్రతుకుతున్నారు అని చూపిస్తూ వచ్చారు నాదాబు, అబీహులకు. కానీ నాదాబు, అబీహులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటిది నేర్చుకోకుండా వారి సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ వాళ్ళ నాన్న ఏ విధంగా అయితే అగ్నిని ఆర్పకుండా ఉండాల్సినటువంటి అగ్నిని బలిపీఠము దగ్గర ధూపము వేయటానికి ఉపయోగించాడో అలా కాకుండా అన్య అగ్నిని, అనగా అరువు తెచ్చుకున్నటువంటి అగ్నిని ఉపయోగించినట్లుగా మనకు కనిపిస్తుంది. అరువు తెచ్చుకున్నటువంటి అగ్ని, ప్రభువుకు అవిధేయత అన్నది ఇక్కడే మొదలవుతుంది. ప్రభువుకు అవిధేయత అన్యాగ్ని ద్వారా మొదలవుతుంది.
నిన్న మనం చూసినటువంటి వాక్య భాగంలో కూడా అన్యాగ్ని నుంచి అరువు తెచ్చుకున్నటువంటి, వేరే పుస్తకాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి, వేరే భావజాలాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి అంశాలను బైబిల్తో కలపటం కారణంగా ఏ విధంగా సంఘములో దుర్బోధలు మొదలవుతాయో మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటిది కూడా ఇంచుమించు లేకపోతే నిజానికి అటువంటిదే. లోకంలో ఉన్నటువంటి పోకడలను తీసుకొని వచ్చి, లోకంలో వస్తున్నటువంటి పూనకాలను తీసుకొని వచ్చి, లోకంలో వస్తూ ఉన్నటువంటి ఇమోషనలిజంను తీసుకొని వచ్చి, అది బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి పరిశుద్ధాత్మునికి ఆపాదించటం కారణం చేత మనం మన మధ్యకు దేవుని తీర్పు కలిగినటువంటి అగ్నిని ఆకర్షిస్తాం. అదే క్షణాన అన్యాగ్నిని తీసుకుని వచ్చి ధూపం వేయాలని ప్రయత్నం చేసినటువంటి అదే క్షణాన నాదాబు అబీహులు అదే మంటపములో చనిపోవటం, అక్కడి నుంచి వారి సహోదరుల్లో కొందరు వాళ్ళని ఈడ్చుకుని బయట పాడేయటం మనం చూస్తాం. మరణం అన్నది దేవుని అవిధేయతకు కారణంగా వచ్చింది. మరణం అన్నది దేవుణ్ణి తిరస్కరించటం కారణంగా వచ్చింది. రోగం అన్నది దేవుణ్ణి తిరస్కరించటం కారణంగా మనం సంపాదించుకున్నాం. మనం సంపాదించుకున్నటువంటి ఈ రోగము, మనం సంపాదించుకున్నటువంటి ఈ బలహీనత, మనం సంపాదించుకున్నటువంటి ఈ మరణం, ఆ మరణాన్ని జయించటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఏకదేవుడు తన ప్రణాళికను మనకు తెలియజేశాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మన మధ్యకు సశరీరధారి అయి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య డేరా వేశాడు. ఈ మరణమును జయించటానికి, ఈ బలహీనతలను జయించటానికి, మనకున్న రోగమును హరించటానికి, స్వస్థతను దయచేయటానికి, ఎల్లప్పుడూ మనతో కలిసి నడవటానికి, మనతో భాగముగా ఉండి నడవటానికి ఆయన 14వ అధ్యాయం యోహాను సువార్త, అలాగే 16వ అధ్యాయం యోహాను సువార్తలో నేను మీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి, కానీ మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వెళ్ళినప్పుడు వేరొక ఆదరణకర్తను మీకు ఇస్తాను అని చెప్పాడు. ఈ వేరొక ఆదరణకర్త అన్యాగ్ని కాదు. ఈ వేరొక ఆదరణకర్త స్వయానా దేవుడు. ఈ వేరొక ఆదరణకర్త స్వయంగా మనలో ఉండి నడిపించేటటువంటి దేవుడు. ద ఫుల్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్, సంపూర్ణత, పరిశుద్ధాత్ముని యొక్క సంపూర్ణత. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించే క్రమంలో పాపమును బట్టియు, నీతిని బట్టియు, తీర్పును బట్టియు మనల్ని తీర్పులోనికి లేకపోతే కన్విక్షన్లోనికి తీసుకొని వస్తాడు. ఈ ప్రపంచాన్ని మన ద్వారా పాపమును బట్టి, అలాగే నీతిని బట్టి తీర్పులోనికి నడిపించేటటువంటి ప్రయత్నం మన ద్వారా ఆయన చేస్తాడు. పరిశుద్ధాత్మునికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించేటటువంటి ప్రధాన సందేశము, మరియు ఆయనకున్నటువంటి ప్రధానమైనటువంటి ఆయన స్థితిగతులను అర్థం చేసుకోవటానికి ముందు దాని ప్యారడీ, దానికి వ్యతిరేకంగా, ఆ అవగాహనకు వ్యతిరేకంగా సంఘములో కనిపిస్తూ ఉన్నటువంటి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతాను. పరిశుద్ధాత్మును కలిగి ఉండటం అనంటే పూనకం వచ్చినట్లు ఎగరటం అని అనుకుంటారు. పరిశుద్ధాత్ముని కలిగి ఉండటం అనంటే ఎవరికీ అర్థం కానటువంటి మర్మములో కూడినటువంటి భాష మాట్లాడాలి అని అనుకుంటారు. పరిశుద్ధాత్ముని కలిగి ఉండటం అనంటే గట్టిగా చిందులు వేసి అరవడం అని అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు గట్టిగా డ్రమ్ము వాయించినప్పుడు మాత్రమే వస్తాడు. పరిశుద్ధాత్ముడు గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు మాత్రమే వస్తాడు. ఇలా వేరు వేరు రకాలైనటువంటి అవగాహనల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి తప్పుడు అవగాహనలు, తప్పుడు పోకడలు సంఘాల్లో కనిపిస్తున్నాయి. జీడిఎం సంఘాలకు వేసినటువంటి పునాది ఇది కాదు. జీడిఎం సంఘాలకు, అలాగే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం నేర్పేటటువంటి అవగాహన ఇది కాదు. కొంతమంది పరిశుద్ధాత్ముడు అనంటే ఇంకెవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తే స్వయంగా ఆత్మరూపంలో వచ్చి మన మధ్య నివసించటమే పరిశుద్ధాత్ముడు అని అనుకుంటారు. మోడలిస్టులు అని పిలుస్తారు. తండ్రే కుమారుడిగా, ఆ కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, వేరు సమయాల్లో వేరు రకాలుగా తన ప్రత్యక్షతను చూపించుకున్నాడు అని చెబుతారు. అలా కాదు. ఆయన వేరొక అని అన్నప్పుడే నేను కాక ఇంకొక అని అర్థం. నేను కాక ఇంకొక అని అర్థం. వేరొక అనంటే నేనే వస్తాను అని కాదు.
ఈ ఆయన వేరొక ఆదరణకర్తను నీకు పంపుతాను అని చెప్పినప్పుడు ఆ ఆదరణకర్త ఈ దీన్ని ఏమంటారు, ఈ గోదావరి జిల్లాల్లోకి వచ్చాడని, ఆ గోదావరి జిల్లాల్లోకి వచ్చినటువంటి ఆదరణకర్త ఆయనే క్రీస్తని, ఆయనే పరిశుద్ధాత్ముడని, ఆయన్నే విలియం బ్రెన్హామ్ అని పిలుస్తారని చెప్పి కొంతమంది అబద్ధపు బోధ మన మధ్యకు తీసుకొని వస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అటువంటి వారిని నమ్మడానికి వీలు లేదు. దేవుని వాక్యము అటువంటి వారిని క్రైస్తవులుగా పరిగణించదు. క్రీస్తును వెంబడించు వారు మాత్రమే క్రైస్తవులు. విలియం బ్రెన్హామ్ గారిని వెంబడించే వారు విలియం బ్రెన్హామైట్స్ అవ్వచ్చు, కానీ క్రిస్టియన్స్ కాదు. వారిని క్రైస్తవ దృక్పథంలో అంగీకరించటానికి వీలు లేదు. మనం అందరితో ఏకీభవించాల్సిన అవసరం లేదు. మనం వారితో మాట్లాడవచ్చు, కలవచ్చు, షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు, కానీ బోధ విషయంలో అంగీకారము ఎంత మాత్రమూ లేదు. చాలా స్పష్టంగా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నటువంటి అటువంటి కళంకమైన, దేవునికి భిన్నమైన 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథానికి వ్యతిరేకమైన బోధలను మీరు తిరస్కరించమని మిమ్మల్ని పిలుపునిస్తున్నాను. అవి దేవుని వాక్యములో నిలబడే బోధలు కావు. విలియం బ్రెన్హామ్ గారు పరిశుద్ధాత్ముడు కాదు. విలియం బ్రెన్హామ్ గారు యేసుక్రీస్తు కాదు. ఆయన అలా చెప్పుకొని ఉంటే ఆయన అబద్ధికుడే తప్ప ఆయన ఇంకేది కాదు. అంత మాత్రమే కాదు, ఇలాంటి బ్రెన్హామ్ గారు ఇప్పుడు మాత్రమే పుట్టినవారు కాదు. అప్పుడెప్పుడో 6వ శతాబ్దం నుంచి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థాన తరువాత 6వ శతాబ్దంలో ముహమ్మద్ గారు వచ్చారు అన్నటువంటిది చరిత్ర చెబుతోంది. ముహమ్మద్ గారి యొక్క మరణము తరువాత 200 సంవత్సరాల వరకు ఏ పుస్తకము లేదు, ఖురాన్తో సహా. ఆ తర్వాత వచ్చినటువంటి పుస్తకాలలో ఆయన చెప్పుకుంటున్నట్లుగా రాసినటువంటి అనేక వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయంటే, ముహమ్మద్ గారి గురించి బైబిల్ చెబుతోందని, బైబిల్లో ముహమ్మద్ గారి యొక్క ప్రవచనం ఉందని, ఆయనే పరిశుద్ధాత్ముడని, పారాక్లిటోస్ అని కొంతమంది ఇస్లామీ సహోదరులు పొరపాటు పడుతున్నారు. ఇస్లామీ సహోదరులు పొరపాటు పడటం యొక్క కారణం ఏమిటి అంటే, వారు రాసుకున్నటువంటి పుస్తకాలు. ఆ పుస్తకంలో మీరు చదువుతున్నటువంటి ఈ 14వ అధ్యాయం యోహాను సువార్త, 16వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నేను పంపబోతున్నటువంటి వేరొక ఆదరణకర్త అని చెప్పినటువంటి ఆదరణకర్త ఇంకెవరో కాదు, ముహమ్మద్ గారు అని చెప్పే ప్రయత్నం మనకు చేస్తారు. ఆయన మీలో ఉంటాడు అని చెప్పారు. 600 సంవత్సరాల తరువాత వస్తాడు అని చెప్పలేదు. మీతో ఉంటాడు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ముహమ్మద్ గారు ఉన్నారా? లేరు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డారు. ఆయన చెప్పబడింది ఒక వ్యక్తి. ఆ పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పినది ఒక వ్యక్తి గురించే, ఒక శక్తి కాదు. కానీ ఆ వ్యక్తి మనిషి కాదు. ఆ వ్యక్తి సాధారణమైన మనిషి కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాస సమాజములోనూ అన్ని వేళలా అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగినటువంటి దేవత్వము కలిగినటువంటి వ్యక్తి ఈ పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, ఆ పరిశుద్ధాత్ముని యొక్క మనతో కలిసి ఉండగల శక్తి, మనలో ప్రమేయము చూపగల శక్తి కేవలము పరిశుద్ధాత్ముడు అనగా పిలువబడినటువంటి బైబిల్ గ్రంథము చెప్పే పరిశుద్ధాత్ముడికే కానీ ముహమ్మద్ గారికి అది లేదు. లోకం ఆయనను చూడదు, కానీ మీరు ఆయనను చూస్తారు అని ప్రభువు చెప్పాడు. ఈ లోకము ముహమ్మద్ గారిని చూడలేదా? చూసింది. మరి లోకం ఆయనను చూడదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతూ ఉంటే ముహమ్మద్ గారు నేను పరిశుద్ధాత్ముడిని అని ఎలా చెప్పుకుంటారు? ఆయన చెప్పి ఉండరు. ఆయన తరువాత రాసుకున్నటువంటి కళ్ళబొల్లి ఇతిహాస పురాణాలుగా ఉన్నటువంటి పుస్తకాలలో రాసుకున్నారు మన సహోదరులు, ముస్లిం సహోదరులు. కనుక మీరు నమ్ముతున్నటువంటి జీడిఎం సంఘాలకు నేర్పినటువంటి ఈ శిక్షణ ఏంటా శిక్షణ? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్నటువంటి ఏకదేవుడు, ఆ దేవునిలో అంతర్గత భాగమైనటువంటి
సంపూర్ణముగా దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు పంపుతాను అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా, నేను మరణమైన తర్వాత, నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత నేను మీతో మీ మధ్య గలిలయ ప్రాంతంలో కలుస్తాను అని చెప్పాడు. లేచిన తరువాత ఆయన మగ్దలేనే మరియకు కనిపించి, ఏమయ్యా తోటమాలి అనుకున్నాను, నా ప్రభువును చూసావా, ఎవరైనా ఆయనను మోసుకొని పోయారేమో అని అంటే, మరియా అని పిలిచాడు. రబ్బుని అని ఆయనను చూసి పరవశించి, మరి నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అని అంటే, సువార్త చెప్పు అని మొట్టమొదటిగా సువార్త ప్రకటించడం కోసం, ఎవరికి సువార్త? అపోస్తలులకు సువార్త ప్రకటించడం కోసం స్త్రీని ఎన్నుకొని పంపించాడు. ఏమని? నేను వచ్చి అక్కడ కలుస్తాను నా సహోదరులకు చెప్పినట్లుగా అని పంపించాడు. ఆమె వెళ్ళి ఆ మాట చెప్పింది. వారికి ఆయన ప్రకటించినటువంటి దేవుని రాజ్యమును గురించినటువంటి అంశాలు గుర్తొచ్చాయి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అలాగే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములో మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడైన తర్వాత వారికి కనిపించి వారితో అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి మాటలు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. 1వ అధ్యాయంలో నుంచి చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధాన లక్ష్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధాన కర్తవ్యం, ఆయన ఎన్నుకున్నటువంటి తన ఆఫీస్, ఆయన ఎన్నుకున్నటువంటి తన పాత్ర ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కంటే ముందుగా వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు స్థాపించు రాజ్యమునకు నిన్ను ప్రతినిధిగా పంపటమే ఆయన పని. ఆయన స్థాపించే రాజ్యమునకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహించడమే మీకు ఆయన ఇచ్చినటువంటి పని. ఆయన మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మా మీదికి వచ్చినప్పుడు అని అన్నప్పుడు డప్పు కొడితే వస్తాడు అని కాదు, వీలలు వేస్తే వస్తాడు అని కాదు, గట్టిగా చప్పట్లు కొడితేనే వస్తాడు అని కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం పిలిచినప్పుడు బంట్రౌతువలే వస్తాడు అని కాదు. పరిశుద్ధాత్ముడు ఏ క్షణమైతే నువ్వు ఈ క్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకుడిగా, నీ కేవలం ఒక మతాన్ని అనుసరించడం కోసం కాదు, నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ దేశానికి, మరియు ఆయన స్థాపిస్తున్నటువంటి ఈ రాజ్యము ప్రపంచం అంతటికీ అని నమ్ముతావో, ఆ రక్షణ భాగ్యాన్ని, రక్షణ కార్యాన్ని నీ జీవితంలో అనుభవిస్తావో, ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యము చేయటం కారణంగానే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మావు. ప్రభు అయిన యేసుక్రీస్తును అనుసరించాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ క్షణమైతే ఆయనను అనుసరించాలి అని ఆశపడతావో ఆ క్షణమే నీలో పని చేయటం మొదలు పెడతాడు. కానీ మీ మీదికి వచ్చినప్పుడు అని అన్నటువంటి మాటను మనం కొద్దిగా అర్థం చేసుకుంటే, ఈ రాజ్యం దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఆయనను మృతులలో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, వారు తలపెట్టినటువంటి భూమి ఆకాశముల కలయిక, వారు తలపెట్టినటువంటి దేవుని రాజ్యం అన్నటువంటి ఈ రాజ్య స్థాపన అనే క్రమంలో మీరు శక్తి కలిగి మరి చేయాలి పని అని అనుకుంటే, శక్తి కలిగి దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి అని అనుకుంటే, శక్తి కలిగి దేవుని రాజ్యం యొక్క స్థాపన మరియు విస్తరణ చేయాలి అని అనుకుంటే, మీకు పరిశుద్ధాత్మ దేవుడిని మళ్ళీ రోజు ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి ఘడియలో ఆయన తాకిడిని, ఆయన నింపుదలను, ఆయనిచ్చే వరములను, ఆయనిచ్చే ఫలమును అనుభవించేందుకు కూడా, ఆస్వాదించేందుకు కూడా, ఉపయోగించేందుకు కూడా ఆయన ఇప్పుడు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాడు. ఇది దేవుని గ్రంథం చెప్పేటటువంటి సంపూర్ణ సత్యం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఆగిపోయాయి అని చెప్పటానికి వీలు లేదు.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఈ రోజుకు కొనసాగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుత కార్యములు, సూచక క్రియలు ఈ రోజుకు కొనసాగుతున్నాయి. ఆయన చల్లటి, ఆయన సన్ననైన స్వరం ఈ రోజుకు నీకు అందుబాటులో ఉంది. ఈరోజు నువ్వు ఒకవేళ కష్టం గుండా వెళుతూ ఉంటే, ఈరోజు నువ్వు ఒకవేళ బాధ గుండా వెళుతూ ఉంటే, ఈరోజు నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉంటే, నీకు తోడుగా ఇంకొక ఆదరణకర్తగా వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఈ రోజుకు నీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన నీకు సంపూర్ణ సత్యాన్ని ఈ రోజు చెప్పగలడు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న బైబిల్ ఎలా చదవాలో తెలియట్లేదు, కొంచెం చెప్తావా? నేను ఇచ్చే స్టాండర్డ్ ఆన్సర్, నేను చెబితే నా అవగాహన చెబుతాను. నేను చెబితే అది తప్పు కాదు. నా అవగాహనతో పాటు అనేకమైనటువంటి భక్తులు నేర్పించేటటువంటి, అనేకమైనటువంటి పరిశుద్ధులు నేర్పించేటటువంటి అవగాహనను నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ అన్నిటినీ మించి ఈ భక్తులందరికీ కూడా నేర్పినటువంటి దేవుడు ఒక్క దేవుడున్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకు అందుబాటులో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడిని మనకు సంచకరుగా, అనగా ఒక పెట్టుబడిగా మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వేరొక ఆదరణకర్తగా మనకు పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి ఆయనను గనక ఈ వాక్యము, ఏ వాక్యమైతే ఆదియందు దేవుని వద్ద, ఆదియందు దేవుడై కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చాడో ఆ వాక్యమును అర్థం చేసుకోవాలి అని అంటే, ఆయనను మృతులలో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, ఆయన ఇచ్చేటటువంటి ఈ మనస్సును విప్పేటటువంటి ఆలోచన, అది మనకు కావాలి. ద పవర్ ఆఫ్ ప్రీచింగ్, ద పవర్ ఆఫ్ డునామీస్ అండ్ ద పవర్ ఆఫ్ మిరాక్యులస్ వర్క్స్, ద పవర్ ఆఫ్ టంగ్స్, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మహిమగల ఆత్మగా ప్రకటింపబడ్డాడు. 2వ తెస్సలోనికీయుల పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ద ప్రభువుగా పిలువబడ్డాడు. 5వ అధ్యాయము యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3 నుంచి 4 వరకు చదివితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు అని సంబోధించారు. ఆయన కేవలము ఒక ఆత్మ కాదు, ఆయన కేవలము దేవుడు పంపించిన ఒక శక్తి కాదు, ఆయన కేవలము దేవుడు చెబితే వచ్చే మాట కాదు, ఆయన కేవలము కనిపించినటువంటి ఒక శక్తి కాదు, ఆయన ఒక గాలి మాత్రమే కాదు, ఇదేది కాదు, వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన స్వయంగా దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చెబుతోంది, ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు, హీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ఆయన ప్రత్యక్షతనిచ్చేటటువంటి దేవుడు. మీలో చాలామంది ఒకవేళ ఈ అనుభవాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఆయనిచ్చిన తాకిడి, ఆయనిచ్చిన ప్రత్యక్షతను మీరు ఇదివరకే కనుగొని ఉండే అవకాశం ఉంది, కనుగొని ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. కానీ ఒకవేళ ఇంకా ఈ డాక్ట్రినల్ డిఫరెన్సెస్ కారణం చేత ఏదో కొన్ని దాన్ని ఏమంటారు, సిద్ధాంతపరమైనటువంటి డీవియేషన్స్ కారణం చేత ఈ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కేవలం ఒక థియరీగా అక్కడెక్కడో దూరంగా పెట్టి ఇది మనకు కాదు, ఇది వేరే సంఘాల వాళ్లకు అని అనుకుంటే పొరపాటు పడినట్టే. నో, ఆయన ఎవరికీ పేటెంట్ రైట్ ఇవ్వలేదు ఆయన మీద. ఆయన అందరికీ దేవుడు. ఆ దేవుడు, ఆ పరిశుద్ధాత్ముడు, హీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆ రోజుల్లో ప్రజలందరూ దేవుని ప్రజలుగా మారాలి అనంటే ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితం జీవించాలి అని చెబుతూ ఉన్నప్పుడు, దేవుని ప్రజలుగా మారాలి అనంటే మీరు ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా కడుక్కోవాలని, ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా భోంచేయాలని, ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా ఎవరితో మాట్లాడాలి, ఎవరింటికి వెళ్ళొచ్చు, ఎవరింటికి వెళ్ళకూడదు అన్నటువంటి ఆంక్షలు విధించే రోజుల్లో పౌలు వారి మధ్యకు వచ్చి ప్రకటించినటువంటి సువార్త, ప్రకటించినటువంటి వారికి పరిచయం చేసినటువంటి, గలతీయులకు పరిచయం చేసినటువంటి ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మగా ఈ పరిశుద్ధాత్ముడు పిలువబడ్డాడు. ఎక్కడ ఈ పరిశుద్ధాత్ముడు మీరు ఆయనను పొందుకుంటారో, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆయనను అనుసరిస్తారో అప్పుడు అక్కడ ఆయా ప్రదేశాలలో మనుష్యుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు సమసిపోతాయి. మనుషులుగా మనం చూడటం మొదలు పెడతాం. ఇక్కడ ఒక నిమిషం ఆగి కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణంగా మనల్ని నింపి నడిపించే అనుభవంలో ఉన్నాము అని చెప్పుకుంటూ కొంతమంది ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేకపోతే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని యొక్క ఆత్మగా ఆయనను గ్రహించలేరు. ఎందుకు అనంటే ఇప్పటికీ కూడా వారి మనసుల్లో నువ్వు స్త్రీవి, నువ్వు నాకంటే తక్కువ అన్న ఆలోచన ఉంటుంది. నువ్వు స్త్రీవి కాబట్టి నేను చెప్పినట్లు వినాలి అన్నటువంటి పురుషాహంకారం ఉంటుంది. ఈ పరిశుద్ధాత్ముడు వారిని సంధించిన తర్వాత కూడా మతపరమైనటువంటి ఎక్స్పీరియన్సెస్, మతపరమైనటువంటి అనుభవాల్లో అయితే ఉంటారు. కానీ నిజంగా ఆయన నేర్పించాలనుకుంటున్నటువంటి పాపం విషయంలో, నిజంగా ఆయన నేర్పించాలనుకుంటున్నటువంటి నీతి విషయంలో, నిజంగా ఆయన ఎక్కడికైతే మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ తీర్పు విషయంలో ఇంకా పొరపడుతూనే ఉంటారు. ఏబిసిడీలు మర్చిపోతారు. కానీ గాజులు వేసుకోవద్దు, మెట్టలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, ఇక్కడితో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కట్టేస్తారు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అది కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిధి ఒక డబ్బాలో పెట్టేది కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిధి నూతన మానవత్వం, నూతన మనుష్యత్వం, నిన్ను నూతనమైనటువంటి లేకపోతే రూపాంతరము చెందినటువంటి లేకపోతే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క సారూప్యములోనికి నిన్ను నడిపించటం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధాన లక్ష్యం. అదే దేవుని రాజ్యమునకు, అదే దేవుని రాజ్య స్థాపనకు పునాది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పనిచేస్తే అక్కడ కులం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పనిచేస్తే అక్కడ మత ప్రాతిపదికన మీద మనుషులను దూరం పెట్టడం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పనిచేస్తే అక్కడ రోగం ఉంది కదా అని చెప్పి వాడిని ఇసుకలో పూడ్చేయటం ఉండదు. రోగం ఉంది కదా అని వాళ్ళను దహించి వేయటం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఏ సమాజంలో అయితే తాకుతాడో అక్కడ నీకు ఋతుస్రావం జరుగుతోంది కాబట్టి నువ్వు నా ఇంటికి రావద్దు అని చెప్పే ఆ మానసికత ఉండదు. నీవు ఋతుస్రావంలో ఉన్నావు కాబట్టి బల్లలో చేయి వేయద్దు అని చెప్పే ఈ మత ఛాందసవాదం దేవుడు ఏదేను తోటలో ఇచ్చిన స్వాతంత్రం, మొత్తం సృష్టి నీది, ఆ పండు తప్ప, అనగా నన్ను తిరస్కరించటం తప్ప, నా స్థానం తప్ప, మొత్తం సృష్టి పైన అధికారం నీది, మొత్తం సృష్టి పైన ఏలేందుకు తల్లిగా తండ్రిగా నేను అపాయింట్ చేస్తున్నాను. బ్లెస్ యూ అని చెప్పాడు. గో ఈ ఇన్ టు ద వరల్డ్ అని చెప్పాడు. స్త్రీకి పురుషునికి సమానమైనటువంటి అధికారం, సమానమైనటువంటి స్థితిగతులు, సమానమైనటువంటి పరిచర్య ధర్మం, సమానమైనటువంటి ప్రతి విషయంలోనూ ఆయన ఇచ్చినటువంటి అధికారం పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాతంత్రం. ఈ స్వాతంత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరినైతే ఆయన అభిషేకించాడో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథాన్ని గనక ఒకసారి చూస్తే, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు వచ్చి తన పని నైప చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఎప్పుడెప్పుడు వచ్చాడు అనంటే మీకు తెలుసు, సౌలు ఆయన రాజు అయ్యేటప్పుడు వచ్చాడు, దావీదు రాజు అయ్యేటప్పుడు వచ్చాడు, సమూయేలు వచ్చి తన కొమ్ములో ఉన్న నూనెను తీసి ఆయన మీదకు పోసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను తాకినప్పుడు ఆయన పరవశుడై చేసినటువంటి ఆరాధన, ఆయన పరవశుడై ప్లే చేసినటువంటి హార్ప్ మీకు జ్ఞాపకం ఉంటుంది. ఆయన పాడినటువంటి పాటలు మీకు జ్ఞాపకం ఉంటాయి. ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో అప్పుడప్పుడు సంసోను బలము పొందాడు. ఫిలిష్తీయులను ఒక ఎముకతో కొట్టి తరిమాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కడికైతే వచ్చాడో అక్కడక్కడ ఆయా సమయాల్లో సంసోను లాంటివాడు, కట్టివేయబడినటువంటి సంసోను లాంటివాడు, కళ్ళు పోగొట్టుకున్నటువంటి సంసోను, దాని దేహం ఉడిగిపోయిన సంసోను ఆయన శక్తి చేత ఆయన కట్టబడినటువంటి ఆ మహా కట్టడను కూడా పూర్తిగా కూల్చి పారేయగలిగాడు. శక్తి, అనాయింటింగ్, పవర్ అండ్ అథారిటీ ఇది ఇవ్వటానికే పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రధాన లక్ష్యం మనిషిని సంపూర్ణ మనిషిగా, అథారిటీ కలిగిన మనిషిగా చేయటమే. అలా చేయటం కోసమే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇదే ఆయన ప్రధాన లక్ష్యం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న
అనగా ప్రతినిధులుగా, అనగా అంబాసిడర్స్గా ఈ ప్రపంచంలోనికి వెళతారు అని చెప్పాడు. అయితే యోవేలు గ్రంథంలో రాసినట్లుగా సంసోను మాత్రమే కాదు, అహరోను మాత్రమే కాదు, దావీదు మాత్రమే కాదు, దాన్ని ఏమంటారు, సౌలు మాత్రమే కాదు, ఆ తరువాత ఏలియా, ఆ తర్వాత ఎలీషా, ఆ తర్వాత ప్రవక్తల సమూహం అంతా కూడా ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నారో అప్పుడప్పుడు అధికారముతో, అథారిటీతో రాజుల ఎదుట నిలబడి వాక్యమును ఉపదేశించి వాక్యము యొక్క నియమములతో రాజులను సరిచేశారు. పరిశుద్ధాత్మ దేవుడు చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోయి అదో రకమైన భావోద్వేగంలో బ్రతకమని మాత్రమే చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగి ప్రకటించమని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగి అధికారుల ఎదుట నిలబడడం నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగి ఆ రోజు స్టెఫెను మాట్లాడినట్లుగా ఆయన మాటలను వారు నిలువరించలేకపోయిరి అని 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆయన నిన్ను సంధించినప్పుడు నీలో కలిగేటటువంటి క్వాలిటీస్ ఇవన్నీ మర్చిపోయి మనం ఎక్కడ పెట్టాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఎక్కడ ఆపేశాం? పూనకంలో ఆపేశాం, గలిబిలిలో ఆపేశాం. అక్కడ కాదు ఆయన ఆగాల్సింది, అది కాదు ఆయన పని. అక్కడ మొదలవుతుందేమో. నాకు ఒకరోజు మొదలైంది. నేను ఒకరోజు చాలాసార్లు ఈ విషయం చెప్పాను, కొత్త ఏం కాదు. ఒకరోజు మన బ్యాప్టిస్ట్ సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రేయర్ టవర్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఆమోసు గ్రంథము ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను వింటున్నాను ఆయన స్వరం. నేను కళ్ళు తెరిచే ప్రార్థన చేస్తున్నాను. మొత్తం ఆకాశం అంతా దిగినట్లుగా ఉంటే అనేకులు కల్దీయులుగా మ్యూజిక్ అయిపోగానే గాలిపోతుంది, అంతా చల్లగా అయిపోతాం. అది కాదు పరిశుద్ధాత్మ దేవుని అనుభవం అంటే. అలా మొదలవుతుంది, కానీ నిన్ను రగిలిస్తుంది. నీకు నిద్ర పట్టదు, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. రాత్రికి రాత్రి బట్టలు తీసుకుని నేను నార్త్ ఇండియా వెళ్ళిపోయాను. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఈరోజు మనకు కనిపించేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని అనుభవం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నేను మీ ఊరికి వచ్చే సమయంలో, వచ్చే క్రమంలో మధ్యలో కొన్ని చోట్ల రోడ్డు లేదు. ఇక్కడ నుంచి సకినేటిపల్లి నుంచి ఇలా వెళ్ళేటప్పుడు రోడ్డు లేదు. అక్కడ నిన్న సాయంకాలం లారీ స్పీడ్గా వచ్చింది. వెళుతుంటే లారీ వెళ్ళంగానే ఏమేసింది? దుమ్ము మట్టి లేసింది. నేను ఒక 5 నిమిషాలు అలా ఆగాను. ఆ లారీ వెళ్ళిపోగానే మట్టి అంతా మళ్ళీ చల్లగా అయిపోయింది. ఈ మధ్య పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇలాగే ఉంటుంది. ఆయన రాగానే కొట్టేసుకుంటున్నారు, కానీ ఆయన ఏదో వెళ్ళిపోయాడు అనుకున్నట్లుగా చల్లగైపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఏమంటున్నాడు? మీలో ఉండటానికి, మీతో ఉండటానికి, నిరంతరము ఉండటానికి, నిత్యత్వం ఒకసారే ఉండేది కాదు. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు నీకు శక్తి అవసరమో, ఎప్పుడెప్పుడు నువ్వు రగిలిపోతావో, ఎప్పుడెప్పుడు ప్రభు యొక్క పని కోసం రోషము కలిగి బ్రతుకుతావో అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను యాక్టివేట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలసిన వరాలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలసిన జ్ఞానం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలసిన మాటలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలసిన వైఖరిని ఇస్తాడు. ఆఖరి మాట వైఖరి, యాటిట్యూడ్. అదొక్క కొన్ని నిమిషాలు మీకు చెప్పి ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటటువంటి వైఖరి, ద స్పిరిట్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, తండ్రి లేదా కుమారుని యొక్క ఆత్మగా ఎందుకు పిలువబడ్డాడు అనంటే, మన ప్రభువు రాజు, మన ప్రభువు భూమ్యాకాశముల యొక్క పరిపాలకుడు, మన ప్రభువు భూమ్యాకాశములను సృజించినవాడు, మన ప్రభువు భూమ్యాకాశములను ఏలుతున్నాడు, మన ప్రభువు సింహాసనాసీనుడు. కానీ ఆయన వైఖరి ఏమిటి అనంటే, ఆయన బట్టలు విప్పి, అనగా పైవస్త్రాన్ని విప్పి, నడుముకు ఒక తువాలు కట్టుకుని, చేతిలో గిన్నె తీసుకుని నీళ్లు పోసుకుని నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు కడగనా అని అడుగుతాడు. ఇది మన ప్రభువు యొక్క వైఖరి. పరిశుద్ధాత్మని పొందుకున్నాం,
మేము గొప్ప గొప్ప డునామిస్ చేస్తాం, కరోనాను కాలుతో తొక్కేస్తాం అని చెప్పుకునే వారికి ఈ వైఖరి కనిపించదు. ఈ వైఖరి ఏది? మనుష్యుల సేవకునిగా దాసుని స్వరూపమును ధరించటం. ఏది ఆ వైఖరి? మనం కాలు పెడితే తివాచి కావాలి, మనం నడుస్తే గుండాలు కావాలి, మనం కామొచ్చి అత్తరుబుడ్డి తీసుకొచ్చి కాలు గడుగుతోంది. ఆయన మురిసిపోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను పొందిన వారి యొక్క కొన్ని ఉదాహరణలు, కొన్ని క్వాలిటీస్ మీకు చెప్తాను. పరిశుద్ధాత్మను పొందాము అని అనుకునే వారి యొక్క కొన్ని క్వాలిటీస్ కూడా చెప్తాను. పరిశుద్ధాత్మను పొందాము, ఇదే మా డినామినేషన్ అని చెప్పుకునే వారి యొక్క కొన్ని క్వాలిఫికేషన్స్ ఏంటంటే, తెల్ల బట్టలే వేసుకుంటారు, కానీ ఆ తెల్ల చీర చాలా ఖరీదైనటువంటి సిల్క్తో ఉంటుంది. మీ ఏ చీరలు కట్టుకుంటే ఏంటి, అందులో నాకేం ఇబ్బంది లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ చీరలన్నా కట్టుకోండి, తెల్ల చీర అయినా కట్టుకోండి, ఎర్ర చీర అయినా కట్టుకోండి, రకరకాల రంగుల చీరలు కట్టుకోండి. అన్ని రంగులు మన ప్రభువే. ఏ ఒక్క రంగులోనూ పరిశుద్ధత లేదు, ఏ ఒక్క రంగులోనూ అపరిశుద్ధత లేదు. అన్ని రంగులు మన ప్రభువే ఇచ్చాడు. కానీ దాన్ని చూపించి భక్తి నటిస్తున్నావే, అది పరిశుద్ధాత్ముడిచ్చేది కాదు. పరిశుద్ధాత్ముడిచ్చేది ఏమిటంటే సింప్లిసిటీ, తగ్గింపు, సరళత్వం, ప్రజలకు అప్రోచబుల్గా ఉండటం. కాబట్టి ప్రియులారా, ఏరా బాగున్నారా, ఎందుకు ఇంత యాక్టింగ్ అవసరం ఏంటి? ఇక్కడ కూడా ఏనా బాగున్నావని మాట్లాడు. కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఎందుకు? వై ఆర్ యూ యాక్టింగ్? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే యాక్టింగ్ చేస్తాడా? నో. సింప్లిసిటీ, ఉన్నది ఉన్నట్లుగా ఉండటం, తెరిచిన పుస్తకము అనే జీవితం పరిశుద్ధాత్ముడు నేర్పేటటువంటి మొదటి క్వాలిటీ. పరిశుద్ధాత్ముడు నేర్పే మొదటి క్వాలిటీ తెరిచిన పుస్తకము లాంటి జీవితం. తగ్గింపు, నీకంటే చిన్నవాళ్లను, నీకంటే బలహీనులను, నీకంటే హోదాలో తక్కువ ఉన్న వారిని, నీదంటే చదువులో తక్కువ ఉన్న వారిని, నీకంటే తక్కువ సంపాదనలో ఉన్నవారిని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు, నువ్వు ఎలా వారి పట్ల సదభిప్రాయం కలిగి ఉన్నావు అన్నది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎంత పని చేస్తున్నాడు అన్నదానికి ఒక పరిమాణం. బ్రదర్ మీరు చాలా పెద్ద ఎదవిడు అంటారు చూసారా, ఇది పరిశుద్ధాత్ముని పని కాదు. గాసిప్ ఈజ్ నాట్ పరిశుద్ధాత్ముని పని. పరిశుద్ధాత్ముని యొక్క మేము పరిశుద్ధాత్ముని పొందాము అని చెప్పుకుంటూ, పరిశుద్ధాత్మ బాప్తిసంలో ఉన్నామని చెప్పుకుంటూ రాత్రి వెళ్ళగానే, ఇంటికి వెళ్ళగానే భార్యను కొడతారు, భార్యతో అబ్యూసివ్గా మాట్లాడతారు. నేనేదో పైకేదో గెస్ట్ చేసి చెప్తున్నాను అనుకుంటారు, కాదు. నాకు ఫోన్లు చేస్తారు పాస్టర్ అమ్మలు చాలామంది, అయ్యా ఇది పరిశుద్ధాత్మని పని ఇలా ఉంటుందండి. కాదండి, అది పూనకం అంతే. అది మతం ఇచ్చే పూనకం, మతం ఇచ్చే కొవ్వు, మతం ఇచ్చే గర్వం, దర్పం నీకు ఈరోజు సాగుతోందని చెప్పి నువ్వు వేసే వేసాలు, నీ యాక్టింగ్, అది కాదు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించినప్పుడు మనలో ఉన్న చీకటి కనిపిస్తుంది. నా భార్య పట్ల నా వైఖరి ఏంటి కనిపిస్తుంది. ఒక పెద్ద ఆయన, నాకు మెంటర్ లాంటి ఆయన ఈ మాట చెప్పాడు, ప్రవీణ్ ఒక మాట గుర్తుపెట్టుకో, నీ గురించి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాలంటే నువ్వు మంచోడివని, నువ్వు గొప్పోడివని, నువ్వు ప్రేమ గలవాడివని, ఏదైనా సరే ఒక మాట చెప్పాలి అని అంటే ఇద్దరికి నీ మీద అధికారం ఉంది. దేవుడు కాకుండా ఇద్దరికి. నేను చాలా చూస్తున్నాను ఏం చెప్తాడు అని. ఆయన అన్నాడు, ఒకటి నీ భార్య, రెండవది నీ పిల్ల లేదా నీ బిడ్డ. ఒకటి నీ భార్య, రెండవది నీ బిడ్డ. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కలిగిన నీవు, పరిశుద్ధాత్ముని అభిషేకం కలిగి ఉన్నాను అని చెప్పుకుంటున్న నీవు
బయటికి వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను, కరోనాను తొక్కేస్తాను, బ్యాక్టీరియాని నమిలేస్తాను, రోగాన్ని చింపేస్తాను, ఎయిడ్స్ నేను ఉష్ అంటే వెళ్ళిపోద్ది, ఇలాంటి చెప్పే నీవు నీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు నీ వైఖరి, నీ పిల్లల ముందు నీ వైఖరి వాళ్ళు క్లియర్గా చూస్తారు, పారదర్శకంగా. చూసాములేరా అంటారు. చూసాములే పోయ్, ఎన్ని డ్రామాలు ఎత్తావు. వెంటనే ఇప్పుడు టీవీ కెమెరా లేదు, మామూలుగా అయిపోవచ్చు. అవునా, అలా అయిపోయింది మన లైఫ్. ఇప్పుడు కెమెరా ఏం లేదుగా, ఎందుకు నటించేస్తున్నావు అని పాస్టర్మ గుర్తు చేయాలి. దాట్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. పరిశుద్ధాత్మ దేవుడు, హీ ఈజ్ అన్ ఇటర్నల్ స్పిరిట్, హీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, హీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానమునిచ్చేటటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ, జ్ఞానమునిస్తాడు. అయితే దీనికి కరెక్ట్ ఆపోజిట్ ఇంకోటి ఉంది, కరెక్ట్ ఆపోజిట్. ఈ కరెక్ట్ ఆపోజిట్ దురదృష్టవశాత్తు మనలో కూడా కొంతమంది కనిపిస్తారు. కేవలము వాక్యము అన్నటువంటి భరోసాలో ఉంటూ ఆ వాక్యము చెప్పిన దాన్ని కూడా నమ్మనటువంటి కొందరు కనిపిస్తారు. కేవలము దాన్ని ఏమంటారు, జ్ఞానము అని అనుకుని ఆ జ్ఞానములో మనిషికి ఉండేటటువంటి ఫెల్ట్ నీడ్స్, మనిషికి కావలసినటువంటి ఇమోషన్, మనిషికి కావలసినటువంటి సంగీతం, మనిషికి కావలసినటువంటి పరామర్శ, మనిషికి కావలసినటువంటి సాంత్వన, జాలి వగైరా వగైరాలను మరిచిపోయేటటువంటి కటువుగా మారినటువంటి తలకాయలు పెద్దగా అయినటువంటి వారు. తలకాయలు ఇంతలా ఉంటాయి, హృదయము ఇంతే ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న వాళ్ళు హృదయం ఇంత పెద్దగా ఉంటుంది, తలకాయలు ఇంతే ఉంటాయి. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఆయన ఇచ్చే శక్తి ఇక లేదు. ఆయన ఇక డునామీస్ అనగా అద్భుత కార్యములు చెయ్యడు, ఆయన ఆపేశాడు, నీ ద్వారా చెయ్యడు అని చెప్పేటటువంటి సమాజం ఇది. దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి టీచింగ్. దేవుని వాక్యం ఎక్కడా చెప్పలేదు ఆయన చేసే పనులు ఆపేశాడని. దేవుని వాక్యము ఈ రోజుకు అదే విలువ కలిగినటువంటి వాక్యం, ఈ రోజుకు అదే మంటతో మండించగల వాక్యం. పరిశుద్ధాత్ముడు ఈ రోజుకు అదే అద్భుత కార్యములు చేయగల రాజు. నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ నా జీవితంలో చూశాను, ఈ రోజుకు చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడిని ఒక్కసారి అనుభవిస్తే, ఆయనను రుచి చూస్తే, ఆయన ఇచ్చేటటువంటి గొప్ప కార్యాలను నువ్వు చూస్తే ఆ మాట అనలేవు. ఒకరోజు ఇక్కడే మీ ఊరు నుంచి కొంచెం దూరం వెళ్తే కాకినాడకు దగ్గరలో కాదు, కాకినాడ దగ్గర కాదు, క్షమించండి, గూడూరు దగ్గరలో నూర్ ఏ కలాం అని మీరు ఒకసారి టైప్ చేయండి, దాంట్లో కనిపిస్తుంది యూట్యూబ్లో. నేను ముస్లిం సమాజం గురించి వారు చెప్తున్నటువంటి అబద్ధములను ఎండగట్టడం కోసం అక్కడ నిలబడ్డాను. రక్షణ టీవీ వాళ్ళు ఆ ప్రోగ్రాం పెట్టారు. నేను డ్రైవ్ చేసుకుంటూ నెల్లూరు నుంచి వెళ్ళాను, హైదరాబాద్ నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి గూడూరు. నాకు అప్పటికే స్పాండిలోసిస్, నేను కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, భయంకరమైన నొప్పి. పోయి డాక్టర్ దగ్గరికి చూయించుకుంటే అన్నాడు, నువ్వు నిలబడడానికి వీల్లేదు, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు పడుకోవాలి, నీ చేత కాదు, కళ్ళంది తిరిగిపోతున్నాయి. ఏంటి ప్రభువా ఇది, నా బతికేంటి ఇలా అయిపోయింది, నీకు వెంటనే ఆపరేషన్ చేయాలంటాడు. అంటే ఈ మధ్య డాక్టర్లకు ఆపరేషన్ చేయడం అనేది పైసల కోసం అని నాకు తెలుసు, కానీ అలా కాదులే అని చెప్పి నేను స్కానింగ్ తీయించాను. చూపించాడు, ఇదిగో ఈ ఎల్, ఇదిగో ఈ సర్వైకల్ ఇలా ఉంది, దీని పరిస్థితి ఏంది అని అన్నాడు. ఈరోజు సాయంకాలం నేను నిలబడాలి, నేను మాట్లాడాలి. ప్రభు నన్ను పిలిచాడు, మోకాళ్ళ మీద పడి ఆయన అడిగాను, ప్రభువా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు చంపేస్తావా తీసుకెళ్ళిపో, లేదు నిలబెడతావా, ఈరోజు సాయంకాలం నేను మాట్లాడాలి. నూరే కలాం కొన్ని వేల మంది ఆ రోజు ఆ గ్రౌండ్లో ఉన్నారు. వారు ఎదుట నిలబడుకొని ఈ సాక్ష్యం చెబుతూ మరి మాట్లాడాను. నొప్పి లేదు, బాధ లేదు, భయం లేదు, ఉంటే నీకోసం సస్తే నీకోసం అన్నట్లుగా అక్కడ దాన్ని ఏమంటారు రగిలిపోయి మాట్లాడాను. అయిపోయింది, మళ్ళీ వచ్చాను, కారులో అలా స్పృహ తప్పి పడిపోయాను. నిజంగానే స్పృహ తప్పి పడిపోయాను. అంత భయంకరమైన పెయిన్, నొప్పి. రాత్రంతా ఆ డ్రైవర్ పాపం ఒక ఆయనను ఇచ్చి పంపిస్తే ఆ డ్రైవర్ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆయనకి ఏదో ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశాను. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వేరే ఆప్షన్ లేదు, ఆపరేషన్ అన్నాడు. నేను అన్నాను, ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఎలా ఉపశమనం ఇచ్చాడు, ఉపశమనం ఇచ్చిన దేవుడు సంపూర్ణ స్వస్థతనివ్వడా ఇవ్వడా అని అడిగాను. మళ్ళీ వచ్చాను ప్రభు దగ్గరికి, నాకు ఈరోజు ఏ ఆపరేషన్ లేదు, ఏం లేదు, నా సర్వైకల్స్ అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్.
హీ ఈజ్ స్టిల్ ద సేమ్ గాడ్. ఆయన ఈ రోజుకు అదే దేవుడు. నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, చేతులుంచి ప్రార్థన చేశారు. మా అమ్మ నా కోసం ప్రార్థన చేసింది, చేతులుంచి ప్రార్థన చేసింది. పెద్ద జ్ఞానం ఏమి లేదు ప్రార్థన చేసిన వాళ్ళకి, సామాన్యులు. కానీ నమ్మకంతో, విశ్వాసంతో ప్రభువా నువ్వు స్వస్థత చేస్తావు అని అడిగారు. నాకు చేశాడు. నేనే మీకు ఒక రుజువు. ఐ యామ్ ఎన్ ఎగ్జాంపుల్. గాడ్ స్టిల్ హీల్స్ పీపుల్ అండ్ గాడ్ స్టిల్ యూజెస్ పీపుల్ టు హీల్. దేవుడు ఈ రోజుకు ప్రజలను స్వస్థపరుస్తాడు. దేవుడు ఈ రోజుకు ప్రజలను ఉపయోగించుకొని స్వస్థపరుస్తాడు. అది డాక్టర్ అయినా కావచ్చు, మీలాంటి ప్రార్థనా పరులైనా కావచ్చు. బిలీవ్ ఇన్ దిస్ పవర్. ఈ శక్తిని నమ్మండి. ఇదేదో మంత్రం కాదు, ఇదేదో అన్యాగ్ని కాదు, ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యములో ఉన్నటువంటిది. ఎక్కడెక్కడ మీరు వెళ్ళి నా నామమున వాక్యమును ప్రకటిస్తారో, రాజ్యమును ప్రకటిస్తారో, అక్కడక్కడ ప్రభువే తానే వారి వెంట ఉండి అద్భుత కార్యములతో ఆ వాక్యమును స్థిరపరచును. అద్భుత కార్యములతో ఆయన స్థిరపరుస్తాడు. ఒకరోజు ఒక నిన్న రాత్రి, ఎంతో దూరం వద్దు, నిన్న రాత్రి ఫోన్ చేసి నాకు ఇలా అయిపోతుంది, నేను నమ్మాను కానీ నమ్మించి మోసం చేశాడు. నన్ను పరిచర్యలోనే ఉన్నాను కానీ నమ్మించి మోసం చేశాడు. ప్రార్థన ఎప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుంటూ మనం కలిసి ఉందాం అని చెప్పాడు. ప్రార్థన చేసుకుంటూ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. కానీ ఏమైపోయాను? నన్ను ఆయన ఒకానొక రోజు నా బలహీన క్షణంలో ఆయన నన్ను వాడుకుని, నీవు ఇంతవరకే నీ పని, ఆ తర్వాత ఏమీ లేదు అని చెప్పి నన్ను ఇప్పుడు నేను ఎటూ కాకుండా పోయాను. పరిచర్యలో ఉండాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం, బైబిల్ చదవాలంటే భయం, పీస్ లేదు, దేవునికి వ్యతిరేకం అయిపోయాను. ఏంటి ప్రభువా నేను ఇలా అయిపోయాను అని రోజు చచ్చిపోవాలనుందన్నా. ఈరోజు రాత్రి చచ్చిపోదాం అనుకుంటున్నాను, అందుకే ఫోన్ చేశాను. నిన్న రాత్రి వచ్చిన ఫోన్ ఇది. ఇక్కడ వాక్య పరిచర్య అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఫోన్. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. నేను చెప్పింది ఏమీ లేదు పెద్దగా, వినడమే. జస్ట్ లిసన్ టు హిమ్. వినటమే. విని అమ్మా దేవుడు క్షమించలేనంత తప్పేం చేయలేదురా నువ్వు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను హత్తుకోవటానికి, నువ్వు ఆయన బిడ్డవి, నువ్వంటే ఆయనకు చాలా ముద్దు. వాడెవడో కోన్కిస్కగాడు వాడు వెళ్ళిపోయాడు, వాడి కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా? నో. దేవుని చేతికి నీ జీవితాన్ని నువ్వు ఆయన ఇంకా ఎక్కువగా వాడుకుంటాడు అని చెప్తే, అన్నా నా మనసులో శాంతి, నా మనసులో ఒక సమాధానం. ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన, 2 సంవత్సరాలైంది. నేను చెప్పింది ఏమీ లేదు అక్కడ. చాలామంది చెప్పింటారు కూడా ఆ విషయాలు. కానీ పరిశుద్ధాత్ముని మీద ఆధారపడితే, పరిశుద్ధాత్ముని నమ్మి ఆయనను ఆహ్వానిస్తే, మన ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన వైఖరి ద్వారా ప్రజల జీవితాల్లో మేలు, ప్రజల జీవితాల్లో బాగు, ప్రజల జీవితాల్లో మళ్ళీ ఆనందం తీసుకుని రావచ్చు. సాధ్యం. వైఖరి, ద డునామీస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 19వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు వైఖరి వరకు ఆగేవాడే కాదు. వైఖరిని మనం పరిశుద్ధాత్మ ఫలముతో చూడొచ్చు. అక్కడి వరకు ఆగేవాడే కాదు. ఫలము మాత్రమే కాదు, వరమును కూడా ఇవ్వగల గొప్పవాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ అని పిలిచారు. ప్రవచనమునకు సంబంధించిన ఆత్మ. చదువుమా 19:10. ప్రకటన 19:10. అందుకు నేను అతని పాదములు ఎదురు సాగిలపడి తిని, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చి సాక్ష్యమును చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయి. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని. ప్రవచన సారము అన్న చోట ప్రవచన ఆత్మ అని కూడా తర్జుమా చేయొచ్చు. యేసును గూర్చిన మాట ప్రవచనములకు సంబంధించిన మాట.
మీరు ప్రవచించటం అనంటే రేపు మీ ఇంట్లో టెంకాయలు వండుకుందరు, రేపు మీ ఇంట్లో వంకాయలు వండుకుంటారు, నీ భార్య ఎర్రచీర కట్టుకొని వస్తుంది, నీ భార్య పేరు మార్తమ్మ, ఇది చెప్పటం కాదు. నీ కొడుకు పుడతాడు, ఇది చెప్పటం మాత్రమే కాదు ప్రవచనం అంటే. ప్రవచనం అనంటే రాజుల ఎదుట, అధికారుల ఎదుట, భూరాజుల ఎదుట, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారం ఎదుట నిలబడి యేసే రాజు అని చెప్పటం, యేసు క్రీస్తే ప్రభు అని చెప్పటం. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ప్రకటించగలగటం. ఆ ప్రవచన సారము యేసు క్రీస్తు యొక్క సారం, యేసు క్రీస్తు యొక్క ఈ సువార్త యొక్క సారాంశం అదే. ఆ సువార్త యొక్క సారాంశమును చేయటం కోసమే నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. అంతేగాని పోయి బోర్డులు పెట్టుకోవటానికి కోసం కాదు. బోర్డు పెట్టుకుని నీ కొడుకు పుడతాడు. ఒక ఆయన ఉన్నాడు మా ఊర్లో, నేను చాలాసార్లు చెప్పాను, ఇది మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆయన ఇక్కడ కొడుకులు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని పెట్టాడు బోర్డు. ఆయన స్పెషలిస్టు, గైనకాలజీలో కూడా ఆయన ఆండ్రాలజికల్ స్పెషలిస్ట్, అంటే స్త్రీ రోగ నిపుణుడు, ముఖ్యంగా ప్రసూతి రోగ నిపుణుడు. ప్రార్థన అన్నమాట ఇది. అందులో కూడా పురుషులు మాత్రమే పుట్టిస్తాడు ఈయన. ఎంత అవమానకరంగా మనం ప్రభువును దిగజారుస్తున్నాం, ఎంత అవమానకరంగా ప్రభువును మనం ప్రజలకు పరిచయం చేస్తున్నాం. అంటే ఆయన స్త్రీలను పుట్టించడా? ఆయనకు స్త్రీలంటే తక్కువ? కొడుకులే కావాలా? ఇందులో విడ్డూరం ఏంటంటే అక్కడ ప్రార్థన చేయించుకునేది అందరూ స్త్రీలే. స్త్రీలొద్దు. ఈ వైఖరి ప్రకటన ఏంటో తెలుసా? ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, ఇప్పుడు యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు. యేసు క్రీస్తు యొక్క సువార్త సారం ఇది. ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు. అందరిపైన అందరికీ ఒకే ఆత్మను అనుగ్రహించినటువంటి యోవేలు గ్రంథములో చెప్పినట్లుగా ఆయన అంత్య దినములలో మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ కుమారులు గొప్ప కార్యాలు చేస్తారు, మీ వృద్ధులు లేచి నడుస్తారు, మీ వృద్ధులు గంతులు వేస్తారు. ఎందుకు వచ్చాడు? మనం చూసినట్లుగా ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో అప్పుడప్పుడు అథారిటీ, శక్తినివ్వటానికి, అధికారాన్ని ఇవ్వటానికి, ప్రకటించటానికి, పాలకుల ఎదుట నిలబడి వాళ్ళను సరైన మార్గంలోనికి చెరపట్టి తీసుకుని రావటానికి వస్తాడు. ఆయన వచ్చాడు కాబట్టే స్త్రీలు నాయకులు, ఆయన మిమ్మల్ని అభిషేకించాడు కాబట్టే స్త్రీలు బోధకులు, ఆయన అభిషేకించాడు కాబట్టే స్త్రీలు మాట్లాడాలి, స్త్రీలు పరిచర్య చేయాలి, నాయకత్వం చేయాలి. ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం, ఆ రాజ్య స్థాపన, ఆ రాజ్యానికి ఉన్నటువంటి విలువ, ఆ రాజ్యానికి ఉన్నటువంటి విలువలలో ఆయన హీఈస్ ఎ టీచర్. ఆయన నేర్పిస్తాడు. హీఈస్ ఎ గైడ్, మార్గదర్శనం చేస్తాడు. ఆయన సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన పాపం పట్ల ఒప్పుకోలు తీసుకొచ్చేలా చేస్తాడు. ఆయన శక్తినిస్తాడు, శక్తినిచ్చి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు తన మాటల ద్వారా ఎలాంటి ఆదరణను ఇచ్చాడో వేరొక ఆదరణకర్తగా వచ్చేటటువంటి ఈ ప్రభువు ఆదరణనిస్తాడు. ఆయన సన్నని మెల్లని స్వరం నీకు వినిపిస్తుంది. నువ్వు బండి తోలుకుంటూ వెళ్ళేటప్పుడు, నువ్వు ఒంటరిగా డ్రైవ్ చేసేటప్పుడు, నీ ఆఫీస్లో నువ్వు కూర్చుని పని చేసేటప్పుడు, నువ్వు ఇంట్లో నువ్వు కూర్చుని నీ పనిలో నువ్వు ఉన్నప్పుడు ఆ సన్నని స్వరం నీకు వినిపిస్తూనే ఉంటుంది. నువ్వు వినేందుకు నీ దగ్గర చెవులుంటే చాలు, చెవులుంటే చాలు. పాత రోజుల్లో రేడియో వచ్చేది. ఆ రేడియో తరంగాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ మనం దాన్ని ఏం చేయాలి? ట్యూన్ చేయాలి. ట్యూన్ చేసినప్పుడు సౌండ్ వచ్చి ఆ తర్వాత మెల్లిగా ప్రేమధార అనే ఒక పాట వస్తుంది. అది విన్నప్పుడు మనసంతా వచ్చింది. దేవుని వాక్యము అంతే, పరిశుద్ధాత్ముని స్వరం అంతే. నీకు ఆయన ఎప్పుడూ నీతో మాట్లాడేందుకు, నీతో మాట్లాడుతూ సిచ్యువేషన్స్ ద్వారా, పెద్దల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, కొన్నిసార్లు నీ ముందు జరిగే సంఘటనల ద్వారా, కొన్నిసార్లు నీ పిల్లల ద్వారా, నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా ఆయన మాట్లాడతాడు. వినేందుకు నీకు
చెవులుండాలి. వినగలిగితే ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు. ఈ ఒక్క ఆఖరి విషయం చెప్పేసి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 25లో మనకు తెలిసినట్లుగా ఫలము కనిపిస్తుంది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఆయన ఫలము కనిపిస్తుంది, ఆయన వరము కనిపిస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం, బ్యాలెన్సింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటటువంటి వరములు మరియు ఫలము, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 2 ఎక్స్ట్రీమ్స్ మనం చూసాం. కొందరు ఫ్రూట్ అని చెప్పి వైఖరి ఫలం మాత్రమే అని చెప్పి లీగలిజంలో పడిపోతారు. లీగలిజం అనంటే అది ఒక రకమైనటువంటి ధర్మశాస్త్రానుసారమైన జీవితం. ఇంకొందరు పవర్ అని చెప్పి శక్తి, అధికారం, శక్తిగల అని చెప్పి ఫ్రూట్ను మర్చిపోతారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే సంఘానికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. నిజానికి బ్యాలెన్స్ అన్నది సంఘానికి ఉన్నటువంటి అన్ని విషయముల్లోనూ ఉన్న పిలుపు, కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు. బ్యాలెన్స్డ్ లైఫ్. ఆయన మనకు నిత్య జీవమును ఇవ్వటానికి, ఆయన మనకు సంచకరువుగా లేకపోతే ఒక పెట్టుబడిగా ఇవ్వబడినవాడు. ఆ పెట్టుబడిగా ఇవ్వబడినటువంటి ఈ దేవుడు మనకు స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయమైనటువంటి వరములు ఇచ్చినప్పుడు 7వ వచనం నుంచి 12వ అధ్యాయం 11వ వచనం వరకు ఇవ్వబడినటువంటి లిస్ట్ అది ఎగ్జాస్టివ్ లిస్ట్ ఏం కాదు. ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు మీలో చాలామందికి ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఉంటుంది. మీలో చాలామందికి అడ్మినిస్ట్రేషన్ అనే గిఫ్ట్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ మీలో పరిశుద్ధాత్మ వరము అనంటే కేవలం లబలబలబల మాట్లాడటం మాత్రమే కాదు. అదొకటే కాదు. పరిశుద్ధాత్మ వరం అంటే చాలా ఉన్నాయి. బుద్ధి కలిగి వాక్యమును బోధించటం, బుద్ధి కలిగి లేదా జీవముచ్చేటటువంటి వాక్యమును బోధించటం, మంచి మాటలు చెప్పగలగటం, ప్రవచనమును అనగా ప్రకటించటం, అధికారుల ఎదుట నిలబడి ప్రకటించటం, ఇవన్నీ విశేషంగా ఆపేక్షించమని పౌలు చెబుతున్నాడు. వీటిని వదులుకోవద్దు, మరింత విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించండి అంటున్నాడు. కూర్చున్న వారిలో, అలాగే మైకులో వింటున్న ద్వారా, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు లైవ్లో చూస్తూ ఉంటే, నేను మీకు ఎగ్జాంపుల్, మీ ముందు నేను నిలబడి ధైర్యంగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆహ్వానించండి. ఆయన ఆల్రెడీ ఉన్నాడు మీ మధ్య, మీతో ఉన్నాడు. కానీ ఆయన మీద ఆధారపడటం నేర్చుకోండి. ఆయన మీద ఎంతగా ఆధారపడితే, ఎంతగా ఆయన మీ పైన కంట్రోల్ చేయటం కోసం ఆయనకు అధికారాన్ని ఇస్తే, ఎఫెసీ పత్రికలో చెప్పినట్లుగా మద్యము చేత మత్తులై ఉండక పరిశుద్ధాత్ముని చేత నింపబడి ఉండండి. ఆ రెండిట్లో ఉన్నటువంటి ప్యారలల్ ఏమిటి అని అంటే, మద్యం ఏ విధంగా అయితే తాగితే నిన్ను అది నడిపిస్తుందో, ఈయనను కలిగి ఉంటే ఈయన నడిపిస్తాడు నిన్ను. అది ప్యారలల్, అక్కడ సిమిలి. పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు ఇచ్చి చూడు. ఒక్కసారి ఆయన అధీనంలోనికి వచ్చేందుకు ప్రయత్నం చేయి. హీ డస్ మిరకిల్స్ ఇన్ అండ్ త్రూ యూ. నీ ద్వారా నీలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఈ బ్యాలెన్స్ మిస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి, నేను ఇప్పుడు పరిశుద్ధాత్మని పిలవడం కోసం ఒక రకమైన మ్యూజిక్ పెడతాను, నేను బూడిదేసేసుకుంటాను, నేను గోనపట్ట కట్టేసుకుని కింద దొల్లేస్తాను. ఇలా దొల్లే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు పట్టినప్పుడు లాఫింగ్ స్పిరిట్ వస్తుందంట, అంటే నవ్వే ఆత్మ. కొందరికి వామిటింగ్ స్పిరిట్ అంటే కక్కే ఆత్మ. కొంతమందికి లేయింగ్ ఇన్ స్పిరిట్ అంటే అలా పడుకొని చచ్చిపోయిన వాళ్ళగా పడుకోవటం. ఇదంతా డ్రామా. దిస్ ఈజ్ ఆల్ డ్రామా. ఆ డ్రామా నమ్మకండి. అది దేవుని వాక్యం కాదు, అది దేవుడిచ్చేటటువంటి అనుభవం కాదు, అది మనిషి మీ మీద రుద్దుతున్నటువంటి అనుభవం. ఒకరోజు ఇలాంటి ఒక ఆయన వచ్చి, నేను ప్రార్థన చేస్తాను నీకు అన్నాడు. నేను మా అమ్మకు చెప్పాను, అమ్మ వాడి మొహం చూడు, వాడు మాంత్రికుడిలాగా ఉన్నాడు, వాడి దగ్గర ఎందుకే ప్రార్థన చేయించుకుంటావు అన్న. డైరెక్ట్గానే చెప్పాను. రే అలా అనకూడదు రా, దేవుని సేవకులు రా అన్నాడు. సరే కానీ అన్నాను,
కానీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను అక్కడే కూర్చున్నాను, నేను బయట రూమ్లో, ఆమె వెళ్ళింది ప్రార్థన చేయించుకోవటానికి. ఆమె చేయి పెట్టాడు, ఏదేదో చేసేస్తున్నాడు. అమ్మ మీ ఎవరన్నా వచ్చారా మీతో అంటే వచ్చా మా అబ్బాయి అన్నది. ఎవరు మీ అబ్బాయి అంటే ప్రవీణ్ పగడాలని చెప్పింది. చేయి పెట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎందుకు అని అంటే ఎక్కడ వీడియో తీస్తాడో ఎక్కడ పెడతాడో అని భయం. అర్థమవుతుందా? డ్రామా. మా ఊళ్ళో ఒక ఆయన ఎద్దు కొమ్ము అభిషేకం అంటాడు, ఎర్ర ఎద్దు అభిషేకం అంటాడు, పెయ్య అభిషేకం అంటాడు, గుర్రుపోతు అభిషేకం అంటాడు. కొత్త కొత్త డ్రామాలు వేసి అవతలోడు అంగట్లో లేనిది నా అంగట్లో ఉందని చెప్పుకోవడమే ఎక్స్ట్రీమిజం. అది కాదు మన పిలుపు. జీడిఎం సంఘాల యొక్క పునాది అది కాదు. ఎక్స్ట్రీమిజం వద్దు. మాంత్రికుడు మాంత్రికుడు అని నేను చెప్తే మా అమ్మ వినలేదు. టీవీలోకి వచ్చాడు, టీవీలో నిలబెట్టి టీవీ యాంకర్లు తోలు తీశారు, నువ్వు మాంత్రికుడివి అని. ఒప్పుకున్నాడు. ఎందుకు అంటే ఆయన అమావాస్య రోజు మాత్రమే ప్రార్థన చేస్తాడు. అమావాస్య ప్రార్థన ఏంటి, పౌర్ణమి ప్రార్థన ఏంటి, ఏంట్రా బాబు, ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమావాస్య ప్రార్థనలు ఏంటి, అమావాస్య అభిషేకాలు ఏంటి, ఏంటిదంతా? అదే ఎక్స్ట్రీమ్. వద్దు, అలాంటి వాటికి వెళ్ళకండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన మనకు వరాలు ఇస్తాడు. మనం అడగాలి, మనం ఆపేక్షించాలి. తీసుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. వ్యాపారం చేయొద్దు దాంతో. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, అన్నిటినీ మించి దేవుని రాజ్య స్థాపన కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. ఆయనను మనం కలిగినప్పుడు, ఆయన శక్తిలో మనం నింపబడినప్పుడు, సమరయ భూ దిగంతములు, యెరూషలేము ఎలాగూ అది ఆ నుంచి వచ్చేసాం, భూ దిగంతముల వరకు ఆయన సాక్షులముగా ఉంటాం. ఆయన సాక్షులుగా ఉండటం, ఆయన రాచరికమును, ఆయన ప్రభుత్వమును నిలబెట్టడమే పరిశుద్ధాత్మని యొక్క ప్రధాన లక్ష్యం. ఆయన నిజమైన దేవుడు ఇప్పుడు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాడు. ఆయనను అడిగితే, నాకు శక్తినివ్వు అని అడిగితే, నాకు మార్గదర్శనం చెయ్యి అని అడిగితే, నా పాపము నుండి నాకు కనువిప్పు కలుగ చేయి అని అడిగితే, నీలో రిపెంటెన్స్ తీసుకుని రావటానికి, నిన్ను బలపరచటానికి, ఆయన రాజ్యం కోసం వాడుకోవటానికి ఆయన సిద్ధమే. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అనుభవం, పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మాటలు, అద్భుతమైన శక్తి కలిగిన అనుభవాలు, ఆ అనుభవాలలో నిర్మించేటటువంటి నీ రాజ్యం నువ్వు నిర్మిస్తూ ఉండగా నీ సహ పనివారముగా, జత పనివారముగా మేము ప్రభువా నీతో పాటు కదం తొక్కేటటువంటి మా పిలుపును మేము గ్రహించి, ప్రవచన వరము, ఆత్మల వివేచన వరము, భాషల వరము, తర్జుమా వరము, ప్రవచన వరము, బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం, అడ్మినిస్ట్రేషన్, ప్రతి ఒక్క రంగములోనూ నీ రాజ్యమును స్థాపించేందుకు కావలసినటువంటి శక్తి, క్రియేటివిటీ, సృజనాత్మకతతో మమ్మల్ని నింపమని మీకే సకల స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నీ సంఘమును పరిశుద్ధాత్ముని యొక్క చల్లని సన్ననైన ఆ స్వరము వినేందుకు, ఆ స్వరము ద్వారా నడిపింపబడేందుకు ఆయత్తపరచమని చిన్ని ప్రార్థన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.